అవని అలేఖ్యను తీసుకుని గుడిలో ఉన్న జంగమ దేవర దగ్గరికి తీసుకుని వెళుతుంది. జంగమ దేవర గారు చాలా మహిమ గలవారు. అమ్మవారు మా ఇంటి నుంచి తరలిపోయిన విషయం వీరే చెప్పారు అని అవని అలేఖ్యకు చెప్తూ ఉంటుంది. నమస్కారం స్వామీజీ అని అలేఖ్య అంటుంది. ఓం నమ శివాయ అని జంగమ దేవర వారు అంటూ ఉంటారు. నాకు తొందరలోనే వివాహం అవ్వాలని ఆశీర్వదించండి అని అలేఖ్య చెప్తూ ఉంటే, జంగమ స్వామీజీ అలేఖ్య నుదిటి రాతని చూస్తే అలేఖ్య నుదుటిన సంతానం కనిపిస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య వివాహం జరగాలని ఆశీర్వదించమంటే జంగమ దేవర వారు మాత్రం సంతానం ప్రాప్తిరస్తు అని చెప్పి దీవిస్తారు. ఇక అక్కడే ఉన్న అలేఖ్య అవని కూడా ఇద్దరు షాక్ అవుతారు. ఇక పక్కనే సుజాత ఉంటుంది. సుజాత కూడా జంగమ దేవర వారి మాట విని షాక్ అవుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.